హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్ దాల్ తడ్కా. చూడటానికి నార్మల్ పప్పే కదా అనిపిస్తుంది, కానీ కాదండి. 3 రకాల పప్పులు వేసి మరింత కమ్మదనంతో మరింత ఫ్లేవర్స్తో అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. దీన్ని రైస్తోనే కాదు నాన్ రోటీలో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ కమ్మటి పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ ఎర్ర కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పుని వేసుకోవాలి. మెజర్మెంట్స్ మీ ఇష్టం అండి. నేను గ్లాస్తో చూపించాను కదా అని ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ పప్పు అయిపోతుంది. ఇంట్లో వాళ్ళని బట్టి తీసుకోండి. తర్వాత ఇందులో వాటర్ పోసి బాగా వాష్ చేసి తీసుకోవాలి. నీట్గా వాష్ చేసి తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాయిల్ అవ్వడానికి సరిపడా నీళ్లు పోసి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ పెట్టుకోండి, పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇందులో వాటర్ ఉంటే వేరే గిన్నెలోకి వాటర్ తీసుకోండి. నాకు వాటర్ ఏం మిగలలేదు. ఇప్పుడు మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ పప్పుని మ్యాష్ చేసుకోవాలి. పప్పుని మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేస్తున్నా. మీకు కనుక పప్పు నీళ్ళు మిగిలే ఉంటే ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచ్ చాప్ చేసిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం కాస్త వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ చాప్ చేసిన గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవంతా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇది త్వరగా వేగడం కోసం సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఆనియన్స్ కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక 2 టీ స్పూన్ కారం, 3/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. పప్పు గట్టిగా ఉంది కాబట్టి సరిపడా వాటర్ పోసి మిక్స్ చేసుకుంటున్నా. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయ్యేలోపు తడకాని వేసుకుందాం. పోపు గరిటె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, తడ్కా రెడీ అయిపోయింది. దీన్ని పప్పు పైన వేసుకుందాం. పప్పు కూడా బాయిల్ అయిపోయింది.
చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్కని పిండుకోవాలి. అంతే అండి, కమ్మటి దాల్ తడ్కా మరింత ఫ్లేవర్తో రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.